90% బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? కరెక్ట్ ఫ్యాబ్రిక్కి కరెక్ట్ నీడిల్ సెలెక్ట్ చేయకపోవటం. ఈ నీడిల్ సైజెస్ గురించి ఈ వీడియోలో క్లియర్గా చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ టైలర్ తెలుగు. మనం మిషన్ కుట్టేటప్పుడు చిరాకు పడేది ఎప్పుడంటే మాటికి సూది అనేది విరిగిపోతున్నప్పుడు బాగా కోపం కూడా వస్తుంది. ఎందుకంటే మనం నీట్గా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం, మధ్యలోనే సూది తక్కువ విరిగిపోతుంది, టైం అంతా వేస్ట్. మళ్ళీ కొత్త సూది పెట్టినా మళ్ళీ విరిగిపోతే ఇంకా బాధ చెప్పేది కూడా కాదు. ఓకే ఫ్రెండ్స్, అసలు సూది ఎందుకు విరుగుతుంది, దానికి మెయిన్ రీజన్స్ ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా? ఈ వీడియోని మిస్ కాకుండా పూర్తిగా చూడండి, మీకు మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో నీడిల్ అనేది బ్రేక్ కాకుండా అంటే విరిగిపోకుండా మనం ఎలాంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈరోజు ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ అయిన టాప్ 5 ఇంపార్టెంట్ రీజన్స్తో పాటు ప్రాక్టికల్ సొల్యూషన్స్ కూడా చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ మిషన్లో నీడిల్ విరిగే ప్రాబ్లం అనేది 90% తగ్గిపోతుంది. డోంట్ మిస్ ఇట్. అసలు సూది విరిగే బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే రాంగ్ నీడిల్ సైజ్. ఎస్, 100%. ఇది చాలా మందికి తెలియదు. దాదాపుగా అందరూ ఒకే నెంబర్ సూదిని అన్ని బట్టలకు వాడేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. ఉదాహరణకి ఏంటంటే జీన్స్ క్లాత్, లెదర్ క్లాత్, క్యాన్వాస్, ఏదైనా మందం కలిగిన మెటీరియల్, ఇంకా ఏంటంటే 4-5 మడతలు పెట్టి కొట్టడం, ఇలాంటి థిక్ ఫ్యాబ్రిక్స్ కి మందం తక్కువ నీడిల్స్ ని యూజ్ చేస్తే ప్రెజర్ తట్టుకోలేక వెంటనే విరిగిపోతుంది. ఇది మీకు తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు మీకు నీడిల్ సైజులు, ఏ మిషన్లకు ఏ నీడిల్ వాడాలి, ఏ క్లాత్కి ఏ నీడిల్ సెట్ అవుతుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రతి టైలర్కి చాలా ఇంపార్టెంట్. ఇవి తెలియకపోతే మీ మిషన్స్లో అన్ని ప్రాబ్లమ్సే వస్తుంటాయి. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ముందేంటంటే అసలు చిన్న మిషన్కి ఏ నీడిల్ సెట్ అవుతుంది, అలాగే పెద్ద మిషన్కి అంటే అంబ్రెల్లా మిషన్కి ఏ టైప్ ఆఫ్ నీడిల్ సెట్ అవుతుంది చూద్దామా? ఇక్కడ చూడండి, ఈ 2 సూదులను గమనించండి. ఈ 2 పై భాగాలు వీటిని షాంక్ అంటారు. అయితే ఈ రెండిటిలో ఒక సూదికి ఫ్లాట్ కటింగ్ ఉంది, రెండవ సూదికి రౌండ్గా ఉంది. మరి ఈ రెండిటిల్లో ఏ సూది ఏ మిషన్కి సెట్ అవుతుంది? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్లాట్ కటింగ్ ఉన్న సూదులు చిన్న మిషన్కి అంటే మనం ఇంట్లో కుట్టుకునే చిన్న మిషన్లు ఉన్నాయి కదా, వాటికి మాత్రమే సెట్ అవుతాయి. ఇక రౌండ్గా ఉన్న ఈ సూదులు మాత్రం పెద్ద మిషన్కి అంటే ఇండస్ట్రియల్ మిషన్స్కి, లేదంటే బ్లాక్ మిషన్స్, అంబ్రెల్లా మిషన్స్ ఉంటాయి, అవి కూడా చాలా మంది వాడుతూనే ఉంటారు. ఆ మిషన్స్కి, ఇంకా జిగ్జాగ్ మిషన్కి, ఈ మిషన్స్కి ఈ నీడిల్స్ కరెక్ట్గా సెట్ అయిపోతాయి. నీడిల్ నెంబర్స్ అయితే ఏమీ మారవు, కానీ పాకెట్స్ మీద ఇంగ్లీష్ లెటర్స్ మాత్రం మారుతాయి. చిన్న మిషన్కి అయితే ఇలా ఉంటుంది, పెద్ద మిషన్ సూదులకైతే పాకెట్ మీద ఇలా ఉంటుంది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవటం అవసరం లేదు. షాప్లో మీరు సూదులు కొనేటప్పుడు నెంబర్ చెప్పి మీది చిన్న మిషనా లేక పెద్ద మిషనా అనేది చెప్తే వాళ్లే ఇస్తారు. కాకపోతే మీరు కంపెనీ నీడిల్స్ని మాత్రమే వాడండి, ఆర్గాన్ కానీ సింగర్ ఇలా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, మీకు నేను పర్సనల్గా రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఏ నెంబర్ నీడిల్ని ఏ క్లాత్కు వాడాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇవి ఆర్గాన్ నీడిల్స్. ఇది 11 నెంబర్ HAX1 11/75 అని రాసింది కదా. ఇది వచ్చేసి చాలా మందం తక్కువ నీడిల్ అండి. ఈ నీడిల్ని దేనికి వాడతారంటే చిఫాన్, జార్జెట్, సాఫ్ట్ కాటన్, సిల్క్, సాటిన్, నెట్ క్లాత్, లైనింగ్ క్లాత్, థిన్ బ్లౌజ్ మెటీరియల్, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్, సాఫ్ట్ సింథటిక్ ఫ్యాబ్రిక్, వీటికి వాడతారు. ఎందుకంటే క్లాత్ డ్యామేజ్ అవ్వదు, స్టిచ్చింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది, ఫైన్ ఫినిషింగ్ వస్తుంది. ఈ నీడిల్ తోటి మందం క్లాత్ కుడితే మాత్రం నీడిల్ వెంటనే విరిగిపోతుంది. ఇది మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి. చాలా 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 పల్చటి క్లాత్స్ కు మాత్రమే ఈ 11 నెంబర్ నీడిల్ ని వాడాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఏం రాసిందో, హోమ్ యూజ్ సూయింగ్ మిషన్ నీడిల్స్. ఇది గుర్తు పెట్టుకోండి, ఇవి ఇంట్లో వాడుకునే చిన్న మిషన్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఇవి చిన్న మిషన్ నీడిల్స్ అండి. ఇది వచ్చేసి 14 నెంబర్ నీడిల్. ఈ 14 నెంబర్ నీడిల్ అనేది మీడియం థిక్నెస్ ఫ్యాబ్రిక్స్ కి మోస్ట్ కామన్లీ యూజ్ చేసే నీడిల్ అన్నమాట. ఇది టైలరింగ్ లో చాలా యూస్ఫుల్ సైజ్. ఈ నెంబర్ నీడిల్ తోటి కాటన్ డ్రెస్ మెటీరియల్స్, మీడియం థిక్ బ్లౌజ్ క్లాత్, పాలీ కాటన్, లెనిన్, రయాన్, లైట్ వెయిట్ సాఫ్ట్ జీన్స్, యూనిఫామ్ క్లాత్, లెగ్గిన్స్ మెటీరియల్, తర్వాత కర్టెన్ క్లాత్, పిల్లో కవర్స్,
అండ్ బెడ్ షీట్స్ స్టిచ్చింగ్ కి ఈ 14 నెంబర్ చాలా బెస్ట్ గా ఉంటుంది. మన చిన్న మిషన్స్ కి బ్లౌజెస్ స్టిచ్చింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ 14 నెంబర్ నీడిల్ ఎందుకు బెస్ట్ అంటే మీడియం ఫ్యాబ్రిక్స్ కి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇస్తుంది. స్టిచ్చింగ్ చాలా స్మూత్ గా వస్తుంది. నీడిల్ బెండ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. డైలీ టైలర్స్ వర్క్ కి ఎక్కువగా ఇదే యూజ్ చేస్తారు. ఈ 14 నెంబర్ నీడిల్ తోటి చేసే కామన్ వర్క్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్, చుడిదార్ స్టిచ్చింగ్, సింపుల్ ఆల్టరేషన్స్ అండ్ హోమ్ టైలరింగ్ వర్క్స్. ఓకే, ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా బాగా గుర్తు పెట్టుకోండి. ఇది వచ్చేసి 16 నంబర్ నీడిల్. ఈ 16 నంబర్ నీడిల్ని ఎక్కువగా థిక్ ఫ్యాబ్రిక్స్ కి యూజ్ చేస్తారు. అంటే మందం క్లాత్లకి యూజ్ చేస్తారు. ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి హెవీ క్లాత్ ప్రెజర్ ని కూడా హ్యాండిల్ చేస్తుంది. ఈ 16 నంబర్ సూదులతోటి జీన్స్ క్లాత్, థిక్ కాటన్, స్కూల్ బ్యాగ్ స్టిచ్చింగ్, జాకెట్ మెటీరియల్స్ స్టిచ్చింగ్, సోఫా కవర్స్ క్లాత్ స్టిచ్చింగ్, థిక్ కర్టెన్ క్లాత్, మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్, హెవీ ఫాల్స్ స్టిచ్చింగ్, ఈ విధంగా వీటి స్టిచ్చింగ్స్ కి ఈ 16 నంబర్ నీడిల్ వాడతారు. ఎందుకు వాడాలి? నీడిల్ బెండింగ్ కానీ బ్రేకింగ్ కానీ ఉండదు. అలాగే థ్రెడ్ బ్రేకింగ్ తగ్గుతుంది. హెవీ స్టిచ్చింగ్ కూడా చాలా స్మూత్ గా వస్తుంది. కామన్ యూజెస్ ఏంటంటే జీన్స్ ప్యాంట్ స్టిచ్చింగ్ లేదా ఆల్టరేషన్, బ్యాగ్ స్టిచ్చింగ్, హెవీ బ్లౌజ్ వర్క్, థిక్ యూనిఫామ్ స్టిచ్చింగ్ కి బాగా ఈ 16 నంబర్ నీడిల్ ని యూజ్ చేస్తారు. ఇవి వచ్చేసి 18 నంబర్ నీడిల్స్. ఈ 18 నంబర్ నీడిల్స్ అనేది చాలా స్ట్రాంగ్ నీడిల్స్. ఇవి వెరీ హెవీ ఫ్యాబ్రిక్ అండ్ హార్డ్ మెటీరియల్స్ కోసం వాడతారు. అవేంటంటే లెదర్, రెగ్జిన్, క్యాన్వాస్ క్లాత్, ఇండస్ట్రియల్ హెవీ ఫ్యాబ్రిక్స్, థిక్ డెనిమ్, మల్టిపుల్ లేయర్స్, అలాగే టెంట్ క్లాత్. ఈ విధంగా ఈ 18 నంబర్ నీడిల్స్ నే ఎందుకు వాడాలి? హార్డ్ మెటీరియల్స్ ని ఈజీగా స్టిచ్చింగ్ చేస్తుంది. నీడిల్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇండస్ట్రియల్ స్టిచ్చింగ్ కి ఈ 18 నెంబర్ నీడిల్ చాలా బెస్ట్. ఇక్కడ ఇంపార్టెంట్ వార్నింగ్ ఏంటంటే ఈ 18 నెంబర్ నీడిల్స్ ని థిన్ క్లాత్ అంటే మందం తక్కువ క్లాత్ గనక మనం యూజ్ చేసామంటే క్లాత్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాగే క్లాత్ మీద పెద్ద పెద్ద హోల్స్ పడతాయి. స్టిచ్చింగ్ అగ్లీగా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి 21 నెంబర్ నీడిల్. ఇది చాలా మందం ఎక్కువ అండి, చాలా హెవీ నీడిల్. ఈ నీడిల్ ని చాలా థిక్ అండ్ హెవీ డ్యూటీ ఫ్యాబ్రిక్స్ కోసం యూజ్ చేస్తారు. ఈ 21 నెంబర్ నీడిల్స్ వేటికి బెస్ట్ గా ఉంటాయంటే థిక్ జీన్స్ అంటే మందం జీన్స్, డెనిమ్ మల్టిపుల్ లేయర్స్, రెగ్జిన్, ఆర్టిఫిషియల్ లెదర్, లెదర్ బ్యాగ్స్ స్టిచ్చింగ్, సోఫా క్లాత్ స్టిచ్చింగ్, క్యాన్వాస్ మెటీరియల్, హెవీ యూనిఫామ్స్, ఇండస్ట్రియల్ స్టిచ్చింగ్ వర్క్స్, టార్పాలిన్ అండ్ టెంట్ క్లాత్లకి బాగా ఈ నీడిల్ని యూజ్ చేస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 21 నెంబర్ నీడిల్ కూడా వాస్తవంగా చిన్న మిషన్ నీడిల్సే. ఈ సూదులకి కటింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 21 నెంబర్ నీడిల్ వచ్చేసి హోమ్ సూయింగ్ మిషన్స్ లో అన్ని మిషన్స్ సపోర్ట్ చేయవండి. మోస్ట్లీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మిషన్స్ లో యూజ్ చేస్తారు. అలాగే ఈ సూదులకి వాడే థ్రెడ్ కూడా చాలా మందంగా ఉంటుంది. ఈ 21 నెంబర్ నీడిల్ బాగా మందం థ్రెడ్ తోటి బాగా వర్క్ చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ 21 నెంబర్ నీడిల్స్ హెవీ డ్యూటీ కింగ్. థిక్ జీన్స్, లెదర్, రెగ్జిన్, క్యాన్వాస్ లాంటి హార్డ్ మెటీరియల్స్ ని ఈజీగా స్టిచ్చింగ్ చేస్తుంది. కరెక్ట్ సైజ్ నీడిల్ యూజ్ చేస్తే స్టిచ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మిషన్ లో సౌండ్ తగ్గుతుంది. నీడిల్ బ్రేకింగ్ ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ అవాయిడ్ చేయొచ్చు. మీరు నీడిల్స్ గురించి ఈ చిన్న జాగ్రత్తలు కనుక పాటిస్తే మీ మిషన్ లో సూది అస్సలు విరగదు. అలాగే దారం తెగటం కూడా దాదాపుగా ఆగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు మీ తోటి టైలర్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి. మీకు నేను పర్సనల్ గా రిప్లై ఇస్తాను. మీరు ఎక్కువగా ఏ కంపెనీ సూదులు వాడుతున్నారు? మీ మిషన్ కంపెనీ పేరుతో సహా కింద కామెంట్ చేయండి. నేను మీకు మీ మిషన్ కి ఏ సూది సెట్ అవుతుందో రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.